ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. ఇక్కడ దేవాతి దేవుడు యెహెజ్కేలు అనే ఒక వ్యక్తితో చెప్తున్న మాట ఏంటంటే, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నువ్వు వారికి తెలియజేయము. అసలు దేవుడేంటి? వారు వినకపోయినా నేను సెలవిచ్చిన మాట తెలియజేయమని అసలు మళ్ళా తెలియజేయమండం ఎందుకు? వాళ్ళు వినరని తెలిసి కూడా ఎందుకు దేవుడు మళ్ళీ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు? ఇదంతా టైం వేస్ట్తో కూడిన పని కదా. దేవుడు వాళ్ళ యొక్క స్వభావం ఏంటో తెలుసు. వాళ్ళు ఎలాంటి వారు అంటండి, తిరుగుబాటు చేసేవారు, తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. మరి ఎందుకు వాళ్ళకి చెప్పమంటున్నాడు? ఈ ప్రవక్తకున్న పేరేంటంటే, ఈ యెహెజ్కేలు అనే మాటకున్న అర్థం ఏంటంటే దేవుడు బలపరచును, దేవుడు బలపరచును. ఈ ప్రవక్త ఎప్పుడు పెరిగాడని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ ప్రవక్త ఇర్మియా కంటే చిన్నవాడు. ఇర్మియా యొక్క ప్రవచన పరిచర్యలు విని ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి. ఇతడు ఏ వయసులో ఈ పరిచర్య ప్రారంభించాడంటే, మంచి యవన వయసులో యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభించినట్లుగా సుమారు 30 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఇజ్రాయేల్ ప్రజలు మరి బబులోను దేశానికి చెరపెట్టబడిన 2వ గుంపులో ఈ ప్రవక్త ఉన్నాడు. మొదటి గుంపులో దానియేలు, వారి యొక్క స్నేహితులు, రాజకుటుంబీకులు ఉన్నారు. మొదటి గుంపు క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో నెబుకద్నెజరు మొట్టమొదటిగా యూదుల్ని బబులోను దేశానికి చెరగా తీసుకువెళ్ళాడు. అయితే రెండవసారి క్రీస్తు పూర్వం 597 సంవత్సరంలో రెండవసారి నెబుకద్నెజరు కొంతమందిని తీసుకువెళ్ళారు. ఆ కొంతమందిలో ఈ యొక్క యవనస్తుడైన యెహెజ్కేలు కూడా ఉన్నాడు. ఆ తర్వాత చివరిగా క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో యెరూషలేము పట్టణాన్ని సమూలముగా నాశనము చేశాడు. అసలు ఎందుకు ఇంత దశల వారీగా యెరూషలేము యొక్క పట్టణాన్ని కానీ ఇజ్రాయేల్ దేశాన్ని కానీ ఆయన దశల వారీగా ఎందుకు దాన్ని నాశనం చేస్తాడని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, అప్పుడున్న రాజులు, ఆ కాలంలో ఉన్న రాజులు 3 రాజులు ఉన్నారు. ఆ రాజులు ఏం చేస్తూ వచ్చారంటే, వీరికి పన్ను కట్టేవారు. ఎవరికి? నెబుకద్నెజరుకి. ఆ పన్ను యొక్క అమౌంట్ ఎక్కువగా ఉండేది కనుక దానికి ఆశపడి, ఆ అమౌంట్కి ఆశపడి ఒకేసారి వాళ్ళని ఫస్ట్ వచ్చిన వెంటనే యెరూషలేము యొక్క పట్టణాన్ని, ఇజ్రాయేల్ దేశాన్ని నాశనం చేయలేదు. ఇంకా చెప్పాలంటే దేవుని ప్లాన్లో ఒక భాగం వారికి అవకాశం ఇస్తూ వచ్చాడు దేవుడు, మార్పు చెందుతారని. సుమారు 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు బబులోను దేశానికి వెళ్ళిన 5 సంవత్సరాల తర్వాత ఈ యెహెజ్కేలు పరిచర్య ప్రారంభించాడు. ఎందుకు దేవుడు అతనితో మాట్లాడమన్నాడంటే, బబులోను దేశానికి వెళ్ళిన వారి వైఖరిని ఏమైనా మార్చుకున్నారంటే, వారి జీవన విధానాన్ని ఎంత మాత్రము మార్చుకోలేదు. వారు చేసిన తప్పిదాలను ఏమైనా ఒప్పుకున్నారంటే ఒప్పుకోలేదు. వారు చేసిన అన్యాయాన్ని, వారు చేసిన మోసాన్ని, వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన తత్వాన్ని క్షమించమని దేవుని వేడుకున్నారంటే వేడుకోలేదు. కనుక వేడుకోకపోవడం మాత్రమే కాకుండా దేవునికి కోపము తీసుకువచ్చేటట్టుగా ఇంకా విపరీతమైన, భయంకరమైన, దేవునికి వ్యతిరేకపూరితమైన విగ్రహారాధన భయంకరంగా బబులోను దేశంలో యూదులు చేశారు. మరి ఈరోజు నేను విగ్రహారాధన చేయడం లేదని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా,
వాళ్ళు విగ్రహారాధన చేశారు కాబట్టి దేవుడు వారిని శిక్షించాడు. ఇప్పుడు నేనేమీ చేయడం లేదు కదంటే, వాళ్ళు ఇంకా బయట విగ్రహారాధన చేశారు, మనం హృదయంలోనే విగ్రహారాధన చేస్తున్నాం. ఎక్కడండి? మన హృదయంలోనే విగ్రహాలు పెట్టుకుంటున్నాం. ఇంకా బయట చేసిన వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేస్తాడేమో దేవుడు. హృదయములో విగ్రహారాధన చేసేవాడిని దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టాడు. అసలు బహిరంగంగా విగ్రహారాధన చేసిన వాడిని శిక్షించిన దేవుడు, బహిరంగంగానే విగ్రహారాధన చేసిన వ్యక్తుల్ని శిక్షించిన దేవుడు హృదయములో విగ్రహాలు పెట్టుకుంటున్న మనల్ని విడిచిపెడతాడా? ఆలోచిద్దాం. అందుకోసం దేవుడు ఎందుకు వారు వినరని తెలిసి కూడా ఎందుకు చెప్పమంటున్నాడు? ఈరోజు నాకు వచ్చిన వారు వినరని తెలిసి కూడా దేవుడు ఎందుకు చెప్పమంటున్నాడు? ఎందుకు చెప్పమంటున్నాడంటే, ఈ యెహెజ్కేలు యొక్క ప్రవక్త ఆ ప్రవక్తని ఇజ్రాయేల్ మీదకి రాబోతున్న కీడు విషయమే తెలియచేయట కొరకు ఈయన పరిచయం చేసిన ఒక 5 సంవత్సరాలకి భార్య చనిపోతుంది. భార్య చనిపోతే నువ్వు ఏడవద్దని చెప్తాడు దేవుడు. ఏం చెప్తాడండి? నువ్వు ఏడవకూడదు. కానీ దానికి ముందు దేవుని యాజకుల్లో ఒక ప్రముఖమైన వ్యక్తి చనిపోతే భయంకరంగా దుఃఖక్రాంతుడిగా ఉంటాడు. ఎవరు? యెహెజ్కేలు. ఒక ఆత్మీయుడు చనిపోయినప్పుడు ఏడ్చినప్పుడు సొంత భార్య చనిపోతే ఏడకుండా ఉంటాడా?